తను కోరుకున్న కోరిక తీరకుండా కనుక అతను చచ్చిపోతే అనేక మంది నమ్మే సిద్ధాంతం ఏంటి తెలుసా అండి, అతని ఆత్మ దెయ్యమై అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అని కొంతమంది నమ్ముతున్నారు. గొప్ప విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా కొంతమంది దీన్ని నమ్ముతారు. ప్రభుత్వ ప్రియులారా, బైబిల్ దీన్ని అంగీకరించట్లేదు, ఈ సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు. దీని గురించి నేను కూడా చదివా. ప్రభుత్వ ప్రియులారా, ఇతర నమ్మకాలు కలిగిన వాళ్ళు ఎలాగైతే ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నారో, యేసు ప్రభువుని నమ్మిన అనేక మంది కూడా దీన్ని నమ్ముతున్నారు. రెండు తెలుసు, ఒక మనిషి కోరిక తీరకుండా చచ్చిపోతే దెయ్యమై అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అని. బైబిల్ దీన్ని అంగీకరించలేదు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఈ మాటలు స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి, కానీ మనం దీన్ని నమ్మం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతారా? బ్రతికి ఉండువారు తాము చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు, అయితే చచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదంట, ఏమి ఎరుగరు. వాళ్ళు ఒక్కసారి మరణించాక వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు, వాళ్ళకి ఇంకా ప్రేమ అంటే ఏంటో తెలీదు. వాళ్ళు ఎవరి మీద పగ పెట్టుకోరు, చచ్చిపోయిన తర్వాత పగ పెట్టుకోరు. ఇది బైబిల్ చెప్తుంది. అసలు ఒకరి మీద అసూయ ఉండదండి వాళ్ళకి. అమ్మా, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. బైబిల్ చెప్పేదేంటో తెలుసు, ఒక వ్యక్తి లోకయాత్ర ముగించిన తర్వాత, మరణించిన తర్వాత అతనికి భూమి మీద కనెక్షన్ కట్ అయిపోతుంది. ఏమైపోతుంది? అసలు సూర్యుని కింద జరిగే ఏ విషయంకి అతనికి సంబంధం లేదు. అసలు చచ్చిపోయి ఒకరి మీద పగ సాధించాల్సిన అవసరం లేదు, దెయ్యమై వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, దురాత్మలాగా అక్కడక్కడే తిరగాల్సిన అవసరం లేదు, కోరిక తీర్చుకోవడానికి అక్కడక్కడే ఉండాల్సిన అవసరం. ఇది బైబిల్ సిద్ధాంతం అండి. కానీ చాలా మంది దీన్ని చచ్చిన అందరు నమ్మేది ఒకటే, ఏంటి తెలుసా? ఒక మనిషి కోరిక తీరకపోతే దెయ్యమై. ఇదే విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం ఒక మేడం గారిని అడిగాను నేను. ఒక మేడం గారిని అడిగి, ఏమండి కోరికలు తీరకపోతే చచ్చిపోతే? ఆవిడ ఇతర నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. మేడం గారు, ఒకవేళ ఒక వ్యక్తి మనిషి కోరిక తీరకుండా చచ్చిపోతే దెయ్యం అవుతాడని చెప్తుంటారు కదా, అది అందులో ఎంతవరకు నిజం ఉందంటే, నిజం సార్, నిజంగా అది దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగా. ఆవిడ ఒక ప్రూఫ్ చెప్పింది. ఏంటి ఆ ప్రూఫ్? ఆవిడ చెప్పింది ఏంటో తెలుసా? వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో భర్త భార్య, ఎవరు? భర్త. చిన్న దెయ్యాల గురించి కౌలులు బాగా వినాలి. భర్త భార్య, వినండి, భర్త భార్య అంత చక్కగా జీవించేవారట. కానీ ఒకరోజు భర్తే భార్యని చంపేశాడు. భర్తే భార్యని తనే చంపేశాడు. కానీ సమాజానికి, ఆ ఊరిలో వాళ్ళకి ఎలా నమ్మించాడంటే, నా భార్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అని నమ్మించాడు. భార్య చచ్చిపోయింది, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఒక నెల రోజులు, అంటే తను చచ్చిపోయిన నెల రోజులకి ఒక సంఘటన జరిగింది. ఏంటయ్యానంటే, ఆ ఊరికి వేరే ఊరు నుంచి వాళ్ళ అమ్మాయిని పలకరించడానికి చుట్టం చూపుగా ఇంకొక ఆవిడ వచ్చింది. అంటే వేరే ఊరు ఆవిడ ఆ ఊరు వచ్చింది చుట్టం చూపు కోసం. ఈవిడికి ఇవేమి, ఆ ఊరిలో ఒకరు చచ్చిపోయారు, ఎవరు, ఇవేమీ తెలియదు ఆవిడకి. ఆవిడ పక్క ఊరు మనిషి. ఈ ఊరు వచ్చింది. ఈ ఊరు వచ్చిన ఈవిడి మీద ఆవిడ పడింది. ఎవరు? ఇలాంటి బాగానే ఫాలో అవుతుంది. చుట్టం చూపుగా వచ్చిన ఈవిడి మీదట ఎవరు పడారు? మరణించిన ఆవిడ పడింది. ఆవిడ పడి ఊగిపోతుంది ఒక చెట్టు దగ్గర. ఊరు జనమంతా వెళ్ళారు, ఆవిడని కూర్చోబెట్టారు. అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, అన్ని చెప్తుంది. నేను పలానా అమ్మాయిని, పలానా వ్యక్తి యొక్క భార్యని. ఆవిడ అది చెప్పి ఇది చెప్పి తిన్నగా ఒక విషయం చెప్పింది, నా భర్తే నన్ను చంపేశాడు. మీరు అందరూ అనుకుంటున్నట్టుగా నేను ఆత్మహత్య చేసుకోలేదు, నా భర్తే నన్ను చంపాలి. ఆ ఊరి పెద్దలు అడిగారు, ఇది మేము నమ్మాలంటే దీనికి నిజమేంటి, దీనికి ప్రూఫ్ ఏంటి, దీనికి రుజువేంటి, మేమెలా నమ్ముతాం?
అంటే ఆ దెయ్యం చెప్పిందట ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ఈవిడ్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఈ చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుందని చెప్పిందంట. ఏం చెప్పింది? ఈ చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుంది, అప్పుడు మీరు నమ్ముతారంటే. నిజంగానే ఆ అమ్మాయిని వదిలి ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఇది నిజంగా నిజమని నమ్ముతారా నమ్మరా? చెప్పాలి. అసలు మనం ఉంటే ముందే నమ్మేస్తాం, అసలు ప్రూఫ్ కూడా అడగం మనం. వాళ్ళు ప్రూఫ్ అడిగారు, ఎగ్జాక్ట్గా చెట్టు కొమ్మ కింద పడింది. ఆ ఊరి జనమంతా నమ్మారు, తనలోకి ఆ చనిపోయిన మనిషి వచ్చింది అని. ప్రభు పిల్లలు ఇంకా గొప్ప నిజం అంటే తెలుసా? భర్తను పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజం ఒప్పుకున్నాడు, నిజంగానే నా భార్యని నేను చెప్పాలి నేను చంపేశాను. ఇప్పుడు మీరే చెప్పాలి, మీరు ఇంత జరిగింది కదా, అన్నీ ఎగ్జాక్ట్గా దెయ్యం చెప్పినట్టే జరిగాయి, మీరే చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఉన్నది నమ్ముతారా, దెయ్యాన్ని నమ్ముతారా? ఇంత జరిగాక బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అసలు ఒక శక్తి మరణించిన తర్వాత ఆ మనిషికి భూమి మీద ఎవరితోనూ ఏ సంబంధం ఉండదు, అతని పేరు మరుగుపడుతుంది, అతనికి సూర్యుని కింద జరిగే ఏ విషయానికి సంబంధం లేదు. ఆ వ్యక్తి ఇక మరణించిన తర్వాత అతనికి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు, పగబెట్టుకోడు, అసూయ ఉండదు మరణించిన ఆత్మకి. ఇవన్నీ బైబిల్ చెప్తుంది. కానీ లోకంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఏది నమ్ముతాడు మనిషి? చెప్పాలమ్మా, గట్టి చెప్పాలి. మీరు బైబిల్ నమ్ముతారా? బైబిల్లో ఉన్నది నమ్ముతారా? కళ్ళ ముందు ఇన్ని నిజాలు కనిపిస్తుంటే దీన్నే నమ్ముతారు. ఏమండి, ఇది నిజమండి. పౌలులో కూడా జరిగి ఉండొచ్చు కొన్నిసార్లు. కొంతమంది మీదకి ఎవరైనా చనిపోయి ఊగిపోతున్న వాళ్ళని అడిగితే, ఎవరొచ్చారు నీ మీదకే? పలానా చచ్చిపోయిన మనిషి పేరు చెప్తుంది. అవునా, మీ కొడుకు పేరు చెప్పు, ఎగ్జాక్ట్గా కొడుకు పేరు చెప్తుంది. నీ కూతురు పేరు చెప్పు, కూతురు పేరు చెప్తుంది. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళ చుట్టాల పేర్లు చెప్తుంది దెయ్యం. నమ్ముతారా నమ్మరా? ఓహో, నువ్వు వచ్చావా? ఇంటర్వ్యూ చేస్తుంటారా దెయ్యాన్ని? నువ్వు వచ్చావమ్మా, ఎందుకు వచ్చావమ్మా ఊళ్ళోకి? నాకు పలానా కోరిక ఉంది, నేను దాన్ని తీర్చుకునేదాకా అసలు నేను ఇక్కడి నుంచి ఎల్లనో పుట్టు పూర్వపురాలన్నీ చెప్తుంది ఆ దెయ్యం. చచ్చినట్టు నమ్ముతారు. మరణించిన ఆవిడే ఈవిళ్ళలోకి. బైబిల్ నమ్ముతారండి? అప్పుడు మీరు చెప్పాలండి, ఎంత జరిగాక బైబిల్ నమ్ముతారా, దెయ్యాన్ని నమ్ముతారా? మీరెవరు నమ్ముతారు? చెప్పాలి. మీ ఎంతకాలం ఎవరు నమ్మారు? అసలు ఊరు పట్ల ఎవరు నమ్ముతారు? ఎంత ఎగ్జాక్ట్గా జరుగుతున్నప్పుడు ఎవడైనా దాని మాటే నమ్ముతారు. మరణించిన వాళ్ళు ఈవిళ్ళలోకి వచ్చారు అని. సాతానుగాడి ఉద్దేశం అదే. ఏంటి? బైబిల్ నమ్మకూడదు. ఎవరు నమ్మాలి? నన్నే నమ్మాలి, నేను చేసిందే నమ్మాలి. ప్రభువుని ప్రియులారా, బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? వాస్తవం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తికి భూమి మీద సంబంధం లేదు. అతనికి ప్రేమ, పగ, అసూయ ఏమీ లేదు. కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ భూమి మీద జరిగేటటువంటి దేనితోనూ అతనికి వంతు లేదు అని బైబిల్ చెబుతుంది. కానీ సాతాను తెలివైన వాడు. బైబిల్ని నమ్మనివ్వకుండా వాడు ఏమైనా చేయగలడు. సాతానికి ఒక అధికారం ఉంది. వాడిని యేసుప్రభు ఎవరు పిలిచాడో తెలుసా అండి? వీడు లోకాధికారి. ఎవరైనా లోకం మీద వాడికి అధికారం ఉంది. గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టినటువంటి వ్యక్తి అన్ని దెయ్యాలు వాళ్ళు ప్రవేశింపేలా చేసినటువంటి వాడికి లోకంలో ఎవడి శరీరంలోకైనా సాతాను చచ్చిపోయిన మనుషుల పేర్లు చెప్పి ప్రవేశించగలడు. వాడికి అధికారం ఉందండి. వాడిని ఆపలేడు ఎవడో. చచ్చిపోయిన మనిషి నేనే అని ఒక వ్యక్తిలో వాడు ప్రవేశించి నిరూపించగలడు, నమ్మించగలడు. ఎందుకంటే వాడు లోకాధికారి, వాడికి అధికారం ఉంది. ఎవరిలోకైనా వాడు వెళ్ళగలడు. చచ్చిపోయిన మనిషిని నేనే అని నమ్మించగలడు. ఎందుకంటే వాడికి అంతా తెలుసు. సాతానికి తెలియదంటూ ఏది? ఏదేను తోటలో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది కదండి. ఏదేను తోటలో ఒక పాములోకి ప్రవేశించి, సర్పంలోకి ప్రవేశించి దేవుణ్ణి నమ్మకుండా చేశాడు సాతానుగా. ఎవరు నమ్మకుండా? అప్పటిదాకా ఆదాములో దేవుణ్ణి నమ్మారండి. కానీ ఎప్పుడైతే సాతాను సర్పంలోకి ప్రవేశించాడో చెప్పి కొన్ని మాటలు వారి మీద ప్రయోగించి దేవుని నమ్మకుండా చేశాడు. ఎగ్జాక్ట్గా అదే చేస్తాడు ఇక్కడ కూడా. మరణించిన వాళ్ళ పేర్లు చెప్పుకుని బైబిల్ని నమ్మకుండా చేస్తాడు వాడు. దేవుడిని నమ్మకుండా చేస్తాడు.
ఏమండి ఎంత చెప్పినా మేము నమ్మమండి. అయితే వినండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరు మరణించారు. ఒక ఆయన పేరు లాజరు, మరొక ఆయన పేరు ధనవంతుడు. లాజరు దరిద్రుడు. యేసయ్య చెప్పాడు, తినడానికి తిండి కూడా లేదు, రొట్టె ముక్కల కోసం ఎదురు చూసేవాడు. ఏమంటే వినండి, లాజరు మరణించాడు. ఏమయ్యాడు? లాజరు చచ్చిపోయాడు. ఏమంటే కోరికలు తీరకుండా చచ్చిపోతే మనిషి దెయ్యం అయితే అక్కడక్కడే తిరుగుతూ ఉంటే లాజరు దరిద్రుడు చచ్చిపోయాడు. లాజరు ఎక్కడ తిరగాలో చెప్పమంటారా? చచ్చిపోయిన తర్వాత దరిద్రుడైన లాజరు దెయ్యమై ధనవంతుల ఇళ్ళ చుట్టూ తిరగాలి. అంతేగా? ఏమన్నా అంతే కదండి. లాజరు దరిద్రుడు చచ్చిపోయాడు. తన కోరిక తినడానికి తిండి కూడా లేదు అతనికి. ఇప్పుడు దెయ్యమై లాజరు ఎక్కడ తిరగాలో చెప్పమంటారండి? ధనవంతులు ఇళ్ళ చుట్టూ తిరగాలి. కానీ బైబిల్ అది చెప్పట్లా. లాజరు దరిద్రుడు మరణించాడు, తిన్నగా పరదేశుకు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ధనవంతుడు మరణించాడు, దెయ్యమై తిరగల. ధనవంతుడు మరణించి అన్నదమ్ముల ఇళ్ళ చుట్టూ తిరిగాడని బైబిల్లో లేదండి. ధనవంతుడు మరణించి తిన్నగా పాతాళానికి వెళ్ళాడు. అయితే పరదేశుకి వెళ్తాం, లేకపోతే దెయ్యమై తిరగడం ఛాన్స్ బైబిల్ చెప్తుంది. కానీ దీన్ని మనం నమ్మం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి ఇప్పటిదాకా ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే, పాస్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి, నేను కళ్ళారా చూశానండి, పూనకం వచ్చిందంటే, మా అమ్మ పేరు చెప్పిందండి, పుట్టుమాసలు కూడా చెప్పిందండి బాబు, ఎన్నైనా మీరు నాకు చెప్పండి. బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? అదంతా కట్టు కదా. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అయితే అతను పరదేశుకి వెళ్తాడు, లేదా అతను పాతాళానికి వెళ్తాడు. కానీ సాతాను ఏమైనా చేయగలదు. బండి ఓడ చేయగలదు, ఓడ బండి చేయగలదు. మనిషిని నమ్మించగలదు. బైబిల్ తప్పని నిరూపించడానికి వాడు ఏమైనా చేయగలడు. వాడికి అధికారం ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న సోదరి నువ్వు బైబిల్ చదువుతున్నట్లయితే బైబిల్లో ఏమైతే ఉందో ఆ బోధని నువ్వు నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం. ప్రభుత్వ ప్రియులారా, దేవుని నమ్మిన మన జీవితాలలో కావలసిన సంతృప్తిని ఆయన ఇవ్వగలడండి. మనం దెయ్యాలై తిరగాల్సిన అవసరం దేవుడు కల్పించడం, దురాత్మల్లా మారే అవకాశం దేవుడు మనకివ్వడం. శారా 127 సంవత్సరాలు దేవుడిని నమ్మింది, దేవుడు వదల్లా. తన జీవితంలో సంతృప్తిని